స్వరూపిణి ఎవరయ్యా? సర్వ విద్యలకు ఆదిదేవత, చదువులకు తల్లి అయిన శారదాదేవిచే పూజింపబడింది. అందుకే ఎన్నో నెలల తర్వాత తప్పనిసరిగా అనుగ్రహం పొందాలి అనే ఉద్దేశంతోనే ఈ లలితామ్మవారి యొక్క సాధన అనుగ్రహ దీక్ష మొదలుపెట్టాము. ఆ సాక్షాత్ సరస్వతి పూజించబడేంత గొప్ప దేవత కాబట్టి. విష్ణువు వైష్ణవుల చేతనే పూజింపబడతాడు, శివుడు శైవుల చేతనే పూజింపబడతాడు. కానీ ముక్తుడు శైవుల చేత, వైష్ణవుల చేత, జైనుల చేత, బౌద్ధుల చేత సర్వులతో పూజింపబడతాడు. అదే ముక్త పురుషునిలో విశేషము. ముక్త స్థితిలో అన్ని భేదాలు పోతాయి. భేదభావం అంటే అది అజ్ఞానం అన్నమాట. ఆ ముక్త నారీరత్నముగా నీవు ఆమెను భావించినప్పుడు లలితా పరమేశ్వరి మోక్ష సామ్రాజ్ఞి అవుతుందన్నమాట. లేకపోతే కాలేదు.